అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసగించిందని సిఐటియు పెద్దాపురం మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు అన్నారు. ఇక ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే దీక్షలు 2వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 42 రోజుల సందర్భంగా అంగన్వాడీలకు సమ్మె సందర్భంగా టీడీపీ నాయకులు అనేక హామీలు ఇచ్చారు. కానీ నేడు వాటిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు 12 సంవత్సరాలుగా ₹1 కూడా వేతనం పెంచలేదని అన్నారు. రాష్ట్రంలో కూటమి కూడా వేతనాలు పెంపుదల ఊసు ఎత్తడం లేదని కూడా తెలిపారు. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు తల్లారి నాగమణి మాట్లాడుతూ మార్చి 2వ తేదీన చెలో విజయవాడ నిర్వహిస్తున్నామని అందరూ మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 23, 24 ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం, రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. నిన్న మా పెద్దాపురం ప్రాజెక్టులో హెల్పర్స్ చేసి ఉన్నారు. ఈరోజు వర్కర్స్కి పిలిపించి ఉన్నాము. అయితే సమ్మె కాలము ఒప్పందాలు ఏమైతే ఉన్నాయో అన్నీ అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇలాగే 25, 26, 27 తారీఖుల్లో కూడా జిల్లా కేంద్రాల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మార్చి 2వ తారీఖుని చెలో విజయవాడ కూడా పిలిపివ్వడం జరుగుతుంది. మా ఒప్పందాలు నెరవేర్చే వరకు, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు ఇవ్వకపోతే కనుక మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. గ్రాడ్యుటీ కంపల్సరీ అమలు చేయాలి. ఈరోజు అంగన్వాడీ వర్కర్ హెల్పరు వెళ్ళిపోయిన కారణంగా చనిపోయినా కానీ, కనీసం రిటైర్ అయిపోయినా కానీ ఏ బెనిఫిట్ లేకుండా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా దారుణమైంది. ప్రభుత్వం వెంటనే మా సమస్యలు గుర్తించి పరిష్కరించకపోతే చెలో విజయవాడ మరింత ఉధృతంగా మేమందరము. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా 23, 24 తేదీల్లో మేము ధర్నాలు నిరాహార దీక్ష చేస్తున్నాము. నిన్న హెల్పర్స్ చేసాము, ఈరోజు వర్కర్స్ అందరూ కూడా చేస్తున్నాము. రాష్ట్రము కేంద్రము కూడా అంగన్వాడీల పట్ల చాలా మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది. మేము ఈరోజు యాపల భారం ఎక్కువైపోయి మేము వర్క్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయినా మాకు 2014 నుంచి కూడా ఈ రోజు వరకు ₹1 కూడా ప్రభుత్వం పెంచిన విధానం అయితే లేదు. వర్క్ భారం పెంచడం జరిగింది. మేము ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ బడ్జెట్లన్నా సరే ఐసీడీఎస్కు ఖచ్చితంగా ఆ బడ్జెట్ను ఎక్కువగా విడుదల చేయాలి. మా అందరికీ కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. వేసవి సెలవులు నెలంతా కూడా మే నెలంతా ఇవ్వాలి. అలాగే మిగిలిపోయిన 1810 మినీ పోస్టులు మెయిన్ చేయాలి. ఫుడ్ అయితే లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఫుడ్ను క్వాలిటీ క్వాంటిటీ కూడా పెంచాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు, మాకు ఇచ్చే 11,500 కూడా మాకు ఏ పథకం కూడా రాకుండా ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా మా అందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అయితే వస్తున్నాయో మా స్కీమ్ వర్కర్లు అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రభుత్వం